వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మత్స్యకారుల గ్రామాల్లో ఇంకా దురాయి విధానం కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బోగోలు మండలం కొత్త బంగారుపాలెంకి చెందిన 4 కుటుంబాలను మత్స్యకారుల కుల పెద్దలు, వాళ్ళను కాపులు అంటారు, వాళ్ళని బహిష్కరించి వాళ్ళ ఇల్లు, అదేవిధంగా వలలు, బోట్లు, వాళ్ళ బంగారు నగలు మొత్తం స్వాధీనపరుచుకొని వాళ్ళను వంటి మీద బట్టలతో మాత్రమే ఊరి నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం వాళ్ళు తమిళనాడులో వాళ్ళ బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకుంటున్నారు. ఈరోజు అయితే వాళ్ళు తమకు న్యాయం చేయాలంటూ కూడా కలెక్టర్ని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతము ఆ కుటుంబాలు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో అసలు ఏం జరిగిందనే విషయం కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏదైతే కొత్త బంగారుపాలెంకి చెందిన ఈ కుటుంబం వీళ్ళే బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం అక్కడున్న ఇళ్లను చంపేస్తామన్న బెదిరింపులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వాళ్ళు వట్టి చేతులతో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో కూడా మాట్లాడదాం. జాలయ్య గారు, అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పండి. నా కొత్త బంగారుపాలెం జాలయ్య నా పేరు. ఫస్ట్ అంటే వాళ్ళు బోటు పట్టుకుని వచ్చి ఆరుబల్లో పెట్టారు. ఆరుబల్లో పెట్టినప్పుడు కుల మీటింగ్ అని వేసుకున్నారు. ఆడ వేసుకున్నప్పుడు మాది 4 పంచాయతీలు ఉన్నాడు పక్కన. ఇసుకపల్లి పంచాయతీ ఒకటి, సిఆర్పల్లి పంచాయతీ ఒకటి, జోల్దని పంచాయతీ ఒకటి, తుమ్మలపేట పంచాయతీ ఒకటి. ఆ 4 పంచాయతీల మీద వాళ్ళు ఒప్పుకిచ్చారనమాట. 80 ఊరు వాళ్ళు వచ్చి ఒప్పుకిచ్చినప్పుడు ఏం చేసినప్పుడు ఊరికి వసూలు చేసుకున్నారు డబ్బులు. దాన్ని మెయిన్ తీసుకొని ఆ 4 బోర్డులకి మెయిన్ తీసుకొని వసూలు చేసుకున్నారు. వసూలు చేసుకున్నప్పుడు ఆ డబ్బులు ఇసుకబల్లి వాళ్ళ దగ్గర పెట్టారనమాట. 4 పంచాయతీల మీద వద్దులే, ఇసుకబల్లి పంచాయతీ మీద ఉంటే బాగుంటుంది, వాళ్ళ మీద పెట్టేద్దాం, అది పెద్ద ఊరు కాబట్టి ఇసుకబల్లి మీద పెట్టేద్దామని వాళ్ళ మీద పెట్టాము. డబ్బులు పెట్టాము, మెయిన్ కూడా వాళ్ళ మీద పెట్టేసాం. మాకు సంబంధం లేదు. అది సంబంధం లేనప్పుడు కాపలాగా పెట్టారు. అప్పుడు ఫస్ట్లో ఏం చేశారంటే ఎవరెవరు పెట్టారు కాపలా? ఊళ్ళో ఇద్దరినే పెట్టారు. నైట్ ఇద్దరినయ్యి, పొగుళ్ళు ఇద్దరినే పెట్టారు. అంటే ఇసుకబల్ల వాళ్ళే పురాయించుకొని పక్క ఊళ్ళనే పెట్టుకున్నారు. పెట్టుకుంటే డబ్బులు ఖర్చు అయిపోతుందని 1 నెల తర్వాత మళ్ళీ ఇద్దరిని ఆపేసి మళ్ళీ ఇద్దరినే పెట్టుకున్నారంటే పగుళ్ళు డ్యూటీ ఒకరు, నైట్ డ్యూటీ ఒకరు. పోలీసు వాళ్ళు కేసులో ఉంది బోట్. అప్పుడేమది బోట్ ఏమో కేసులోనే ఉంది. పోలీసు వాళ్ళు ఆల్రెడీ కాపలా ఉన్నారు. వీళ్ళకి బోట్లు పట్టడానికి పోతే 100 మంది 70 మంది వచ్చేస్తున్నారు పోలీసులు. బోట్ ఎత్తటానికి లేదు, అది కేసులో ఉంది, మీరు తాగటానికి లేదు. మనం ఎక్కినా కూడా దింపేస్తారు వాళ్ళు పోలీసులు. వాళ్ళు కూడా నైట్ డ్యూటీ, నైట్ ముగ్గురు, పొగులు ముగ్గురు డైలీగా వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళు మత్స్యకారులు అనేది కాపలా పెట్టిందేమో ఇద్దరిని పెట్టున్నారు. మళ్ళీ అంటే ఊళ్ళో ఆయన ఇసుకబల్లి అతను పెట్టుకున్నాడు ఇద్దరిని. కొత్త బంగారుపాలెం వస్తున్న పాత బంగారుపాలెం వస్తున్న ఒకడినయ్యి, చెట్టు ఒకడిని పెట్టుకున్నారు. కొత్త కడపాలెం వస్తున్నాయి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ డబ్బులు 1 నెల పెట్టుకున్న తర్వాత డబ్బులు ఎక్కువ అయిపోద్ది, ఎందుకు పొగులు డ్యూటీ పడలేదు వాళ్ళకి, నీళ్ళు చూసుకునేదే కదా, ఆల్రెడీ కేసులో ఉంది కదా బోటు అని. తోట ఏం చేశాడంటే ఒకడిని చెట్టుని పెట్టాడు. నైట్ వరకే నువ్వు నీళ్ళు చూసుకో బోట్లో, పోలీసులు ఎట్టా కాపలా ఉండరు, కేసులో ఉంది బోటు, అది ఎందుకులే మళ్ళీ వాళ్ళకి నెలకు 10,000 ఇవ్వటం ఎందుకని ఒకడినే పెట్టుకున్నాడు. ఆయనే పెట్టుకున్నాడు. తోట ఆయనే చెట్టునే పెట్టుకున్నాడు. అది నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు. అది సంబంధం లేని దాన్ని వాళ్ళు మార్చిలో మీటింగ్ అని వేశారు. మళ్ళీ మా మీటింగ్ వేసి మళ్ళీ అప్పుడు కూడా మత్స్యకారులు అందరూ ఇప్పుడు మార్చి 25వ తేదీన అంటే మీరు ఇంకా మరో ఇద్దరిని బోటు చోరీకి మీ హస్తం ఉందని మీకు కట్టేశారు కదా. కట్టేసిన తర్వాత ఏం జరిగింది? కట్టేసిన తర్వాత బోటు స్టోరీకి నాకు ఎలాంటి సంబంధం లే. తోట అయినవి మా ఊరు వాళ్ళే చెప్పించారు అనమాట. నా పేరు ఈయన పచ్చిగా ఉన్నాడు, ఈయన ఎరగబెట్టాలా అని చెప్పించి ఆయన తోట నా పేరు చెప్పాడు. నైట్ చెప్పించిన తర్వాత మళ్ళీ ఉదయం కూడా ఆయన తెలవదు, అసలు తెలవదు పాపం అన్న కూడా ఆయన కొడుతుండారంట. ఆయన నాకే చెప్పాడు అతను, అసలు నువ్వు లేవు, కావాలని నన్ను కొడుతుండారు, అందుకని నీ పేరు చెప్పాను అన్నారు. ఆ బోట్ వెళ్ళిపోయిన తర్వాత నేను లేను, వ్యవసాయం చేసుకునే అతను, నాకు బోట్ ఉంది. అప్పుడు వ్యవసాయం టైం, కోత టైం అయిపోయింది. కోత కోసుకుంటా గడ్డి వేసుకుని పోయింది. ట్రాక్టర్ కూడా ఉంది నాకు.
గెడ్డి వేసుకుని పోయింటే ఆ రోజు బోటు పోయిన తర్వాత ఫోన్ చేశాడు ఇసుకపల్లి అతనే తోట అతను బోటు వెళ్ళిపోయింది అని తెల్లారి 4 గంటలకు ఫోన్ చేశాడు. బోటు ఏంది వెళ్ళిపోయేది, కేసులో ఉండి బోటు ఎట్టిపోద్ది, వాళ్ళు వదిలితే కదా పోయేది బోటు, అసలు పోలీసులు సంబంధం ఉందా లేదా, అదే పోలీసులు కాపలా ఉన్నారు, పోలీసులు వదిలితే కదా పోయేది, మనం నువ్వు వదిలితే పోద్దా నేను వదిలితే పోద్దా అంటే ఏమో వెళ్ళిపోయింది బోటు అన్నారు. సో అక్కడికి అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను పిలిచారు. నేనే వేసుకున్నా, నా మీద కూడా వస్తుంది అని చెప్పి నేనే చెప్పి వేసుకున్నా మా ఊళ్ళోనే. వేసుకుంటే మా ఊళ్ళో అసలు ఒప్పుకోవాలా, నీకు కూడా సంబంధం ఉంది, నీకు కూడా సంబంధం ఉంది. అసలు నాకు సంబంధం లేదు, నాకు 2 బిడ్డలు, రాములవారి సాక్షిగా నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి దేనికైనా నేను సిద్ధమే, మీరు ఏం చేసినా నేను సిద్ధపడతాను, నన్ను చంపినా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు అన్నా కూడా అసలు ఒప్పుకోవాలి వాళ్ళు. నా కొడుకు చెన్నైలో మహాబలిపూర్ దగ్గర ఆడ చదువుతూ ఉన్నాడు సాఫ్ట్వేర్కి. నేను ఆ సాఫ్ట్వేర్ చదువుతూ ఉంటే ఆయన తీసుకుని వచ్చి కట్టేయాలని ఆయన తీసుకుని రమ్మన్నారు. ఆయన తీసుకుని రమ్మన్నారేకి నేను ఎదిరిపోయి వాడు చదువు, వాడు భవిష్యత్తు పోద్ది, 40 లక్షలు పెట్టి వాళ్ళు చదివిస్తుండా, ఇప్పటిదాకా భవిష్యత్తు పోద్దని. సరే ఇసుకపల్లి ఆయనకి నేను చెప్తే నా మీద నేను లేను కదా, సరే ఆయన చెప్తే నేను దానికి సిద్ధపడతాలే అన్నా. ఆ మాట చెప్పారే వీళ్ళు మా ఊరోళ్ళు ఇసుకపల్లికి ఫోన్ చేసి నా పేరు చెప్పించారనమాట. ఆడ కొట్టి మీకు కట్టేశారు అప్పుడు? కట్టేశారు, చెట్టుకి కట్టేశారు, చెట్టు నెయ్యి, కడపాలు చెట్టు నెయ్యి, నన్నెయ్యి అందరు కట్టేశారు. కట్టేసిన అయిపోయిన తర్వాత సాక్షాల్లో మీటింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఫైన్ ఎంత వేశారు ముగ్గురికి మీకు? ఒక్కొక్కటి 75 లక్షలు వేశారు. లక్షలు 75 లక్షలు వేశారు. నేను 35 లక్షలు కట్టా. చెట్టు అప్పటికప్పుడే అది కూడా వేరే వాళ్ళ దగ్గర అసలు నా దేవల్లోనే వేసి ఉన్నారు నన్ను, పక్కన ఆడ ఊళ్ళోనే కట్టేసి ఉన్నారు. నువ్వు అసలు ఆడ ఉండాల్సిందే, నువ్వు ఫోన్ చేస్తే డబ్బులు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అని చెప్పి, సరే మా ఆడవాళ్ళని పంపించి మా అల్లుడికి మా కూతురికి వాళ్ళు చెప్పి, మా చెల్లెళ్ళు చెప్పి, వాళ్ళే బంగారు తాకట్టు పెట్టి వాళ్ళ వస్తువులు తీసుకుని వచ్చి 35 లక్షలు సాక్షాల్లో కట్టారు. ఇంకా 40 లక్షలు కట్టాలా. కట్టిందని మళ్ళీ జులమన్ ఆడ అయిపోయిన తర్వాత ఊళ్ళో వచ్చి 13 లక్షలు వేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ బంగారు బాళ్ళు 13 లక్షలు వేశారు నాకు. వాళ్ళు కావాలని చేస్తుంటారు, నన్ను లేని దానికి ఇరగబెట్టేసి వేస్తూ ఉంటారు. సరే నేను కడతాలే డబ్బులు, అప్పటికి 5 లక్షలు కట్టా. అది 35 లక్షలు కాకుండా మళ్ళీ 5 లక్షలు కట్టా. కట్టిన తర్వాత వీళ్ళు డబ్బులు వాయిదా ఉంది కదా అని చెప్పేసి నేనే నాకు బాగలేక బయటకు వచ్చా. మా అన్న కొడుకు కూడా ఊళ్ళోనే ఉన్నాడు. ఊళ్ళోనే ఉంటే వాళ్ళు ఇల్లు పాట పెట్టుకుని బంగారం, మా అన్న కొడుకు ఒకడు ఉంటే ఆయన 6 సంవత్సరాల పిల్లోడు పాపం, అతను కూడా కాలు మీద పడ్డాడు. అది మా చిన్నాయన డబ్బులు నేను కడతాను, కావాలంటే ఇల్లు పాట పెట్టబాకండి, దమ్స్ చేయబాకండి, ఇల్లు ఉండిందని నేను చేస్తాను, నేను కడతాను, ఆస్తికి ఇస్తాను, నా దగ్గర ఏడ ఉంది కదా అంటే అసలు కుదరదు. వాడి పిల్లను కూడా బయట తరిమేసి లాగి బయట వేసి వాడి ఇల్లు మా ఇల్లు బంగారు 86 సంవత్సరాలు ఇంకి. ఒకటి జాలే, ఇప్పుడు ఒక్కొక్కరికి 75 లక్షలు కట్టారు, ఫైన్ వేశారు. అప్పటికి మీరు 35 లక్షలు కట్టారు, ఊర్లో 5 లక్షలు కట్టారు. మీకు అంత డబ్బు లేదు అని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఏమైనా చెప్పుకున్నారా? చెప్పుకుంటే వాళ్ళు ఊళ్ళో పంపించలేదు. వాళ్ళు ఊళ్ళో బయటకు పోయి కేసు పెడతానంటే అసలు ఒప్పుకోవట్లే ఊళ్ళో. అసలు ఊళ్ళో అసలు బంధించేస్తున్నారు నన్ను. ఇప్పుడు బహిష్కరించారా మీకు? బహిష్కరించేసి ఉన్నారు. మా ఆస్తులన్నీ వాళ్ళు దంస్ చేశారు. బంగారు అన్నీ వాళ్ళు అసలు దొంగలు పడినట్టే ఊళ్ళో. ఇంట్లో బీరోలు పగలు కొట్టేసి, బట్టలు తగలు పెట్టేసి, కట్టు బట్టలతోటే నేను వేరే దగ్గర చెన్నైలో ఉన్నా. ఇప్పుడు నేను కట్టు బట్టలతోటి వచ్చి ఉన్నాం బయటికి. పడవలు 2, నాది ఒకటి, మా అన్నది ఒకటి పడవ. అది పడవ కూడా తీసుకున్నారు. ట్రాక్టర్ పైలంచి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ట్రాక్టర్ ఉంటే పైలంచి వాళ్ళు తీసుకుని పోయారు. వస్తువులు ఒక 8 లక్షల రూపాయల వస్తువులు ఉంది, ట్రాక్టర్ సామాన్లు, అవి కూడా తీసుకున్నారు. ట్రాక్టర్ సామాన్లు కూడా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను చెన్నైలో ఉంటున్నా, మా కూతురు వాళ్ళ ఇంటి దగ్గర. మాకు అన్న కూతురు ఆడిచ్చుంటే ఆడ ఉంటున్నాను. ఇప్పుడు ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకుని పోయారా? కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ దృష్టికి తీసుకుని పోయాను. తీసుకుని పోతే ఆర్డీఓకు అది వీళ్ళందరికీ చెప్పున్నాను, చెప్తాను మీకు ఫోన్ చేసి. వాళ్ళు ఎంక్వైరీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి 2 సార్లు 3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు చేర్పిస్తాను, నిన్ను వస్తువులని రిక్వైర్ చేపిస్తాంలే, కాకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పాడు.
ఓకే. అసలు ఏం జరిగిందమ్మా? కొద్దిగా ముందుకు రండి. ఏం జరిగిందో ఆడాలన్నా కూడా వదలలేదు నాయన మమ్మల్ని కాడ గ్యావ అనేసి బట్టలు ఇప్పుతానని చీరలు ఇప్పుతామని ఏమేమో చేశారు, ఎన్నెన్నో చేశారు. ఎన్నెన్నో చేశారు, హింస బాధ పెట్టారు నా మమ్మల్ని. ఒక్కటి కాదు అసలు మాకు అన్నీ ఉండి కూడా లేని వాళ్ళ దగ్గర అటు వచ్చాము మేము, ఇల్లు వాకిలు వదిలేసి. ఎవరు ఇదంతా చేసేది? ఎవరు? మా ఊరోళ్ళే, అంటే పెద్దలా? పెద్దలే, కుల పెద్దలే. అట్లా చేశారు. చిన్న హింస కాదు, పిల్లకాయలతోటి. చిన్న కాపు, చిన్న కాపు, చిన్న సదాసలం చిన్న కాపు, బాలకృష్ణ ఒక ఆయన, హరికృష్ణ ఒక ఆయన, రాములు, వీళ్ళు 5, 6, 10 మంది దాకా అట్టు చేసి ఉన్నారు మమ్మల్ని. వాళ్ళకు పార్టీతో సంబంధాలు ఉంటాయా? మనకేం తెలిసిన ఉండొచ్చు, ఉంది ఉంది ఉండే చేశారట, లేకపోతే అటు చేయరు. వాళ్ళకి ఉండే చేశారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఏమంటున్నారా, మాకేం సహకరిస్తే ఇచ్చేవాళ్ళు ఎవరుండారా? పోలీసు వాళ్ళది ఏం చల్లదు, గ్రామస్తులే కుల పెద్దలదే నిర్ణయం. నిర్ణయం. అయ్యా నన్న గారు తరిమేసి కట్టేసి తేవలు వేసారు మిమ్మల్ని కూడా. నన్నగారు 85 సంవత్సరం నాకు ఏం కావాలి మీకు? కొడుకు బయట తరిమేసి కాళ్ళు కట్టన్నారు, చిన్న కాపోయినాయి. వాళ్ళ అన్న ఆయన చిన్న ఇది పెట్టలేదయ్యా. అన్నం లేకుండా ఏమి లేకుండా మా కూతురు వండి వేస్తుంటే 6 రోజులు 7 రోజులు దేవల్లో ఉన్నాము. వేస్తుంటే నేను మాట్లాడతానే లేదు, నిన్నే గారు తరిమేస్తారు. ఆ పిల్లది కూడా పట్ట కాగితాలు గారు పెట్టుకున్నారు. నా పట్ట కాగితే ఆ పిల్ల కూతురు వాళ్ళది 2 కాగితాలు కూతురు. ఆ పిల్ల ఉన్నింది నెల దాకా మా కాడ అన్నం వండుకుని వేస్తుంటే దేవుళ్ళు ఉంటే ఆ పిల్ల మాట్లాడతాను కాలేదు. ఆమె గారు పట్టా కాగితం పెట్టుకున్నారు. నన్ను తరిమేసి బీరతోటి పగలు కొట్టేసి బయట తరిమేసి తాళం గడి వేసుకుని ఉండదు. మీకు కూడా కట్టేసి కొట్టారు? నన్న గారు కట్టేసారు. అయ్యా దేవల్లో 85 సంవత్సరం నాకు. పోతే కాడ నీకు సంబంధం లేదు, ఏరే ఊరు మంచి నీకు సంబంధం లేదు, గమ్ముగా ఉండు. కళ్ళు తిరిగి పడిపోయింటే కూడా ఐస్ నీళ్ళు కూలింగ్ నీళ్ళు తేడి మొఖం మీద కొట్టి వేస్తుంటారు. శ్వాస లేకుండా పడిపోయింటి కాడ. ఇది ఎప్పుడు ఈ దేవాలయంలో ఉండే ఫొటోసా? అంటే ఇటీవల కాలంలో జరిగింది. ఫ్రిడ్జిలుండే నీళ్ళు పోసారు నా మీద, మళ్ళీ సలిమిరి వచ్చేసింది. అప్పుడు మా కూతురు ఆడ ఉండాలి. తెలవకుండా పడిపోతే ఫ్రిడ్జ్ నుండి నీళ్ళు మీద పోసి ఎంత చిన్న ఈమె అందరినీ బాధలు పెట్టారు. మాటలా ఎత్తుకోవట్లేదు చెప్తుంటే కూడా. అందరూ ఆడాలే కదా, అందరూ మనుషులే కదా, ఏం తప్పు చేసామని అలా చిచ్చిస్తున్నారు వల్ల. అట్లా చేశారు. ఈ చిన్న బాధలు కాదు. కళ్ళు తిరిగి పడిపోతే కూడా మేము మాట్లాడే అధికారం లేదంట. మా కాగితం చేలు పట్టా కూడా వాళ్ళు తీసుకొని ఉంటారు. మేము మాట్లాడేదానికి అధికారం లేదంట. ఇప్పుడు కలెక్టర్ని కలిసారు, ఏం చెప్పారు? మాకేం చెప్పలేదమ్మా. వీళ్ళు పోతుంటారు, నేను పోవట్లేదు, ఏరో ఊరు మాది. నెల నుంచి ఆడే ఉన్నాము. ఎక్కడ ఉంటున్నావు మీరు? మాది మైపాడు ఇచ్చి ఉన్నాం. మొత్తం మీద మీకు కూడా కొట్టి చేశారయ్యా. కాపని అంటున్నానా, ఆయనే మళ్ళీ ఘోరం చేసేవాళ్ళు అన్నాడు. బాలకృష్ణ, హరికృష్ణ వాళ్ళు. కుర్రు బాలకృష్ణ మమ్మల్ని అన్యాయం చేసిందంతా. ఆయన ఇది చేసింది, మా మా కుటుంబాలన్నీ ఇది చేసింది, అన్యాయం చేసింది ఆయనే. బాలకృష్ణ, హరికృష్ణ మమ్మల్ని అన్యాయం చేసింది. అసలు మీకేం కావాలమ్మా? జాలయ్య మీ ఆయన ఇంటికాడ నుంచి కాడ గుడ్డలు లేకుండా తీసుకుపోయి కట్టేశారు. తలాక 4 సమ్మాలకు కట్టేసి నలుగురిని కట్టేసి. మేము ఉండేది 9, మా కొడుకులు 2, ఈయన మా బావ.
ఇంటికా నుంచి తోసుకొని చొక్కా కూడా లేదు, కడ్డారి మీద తోసుకొని పోయి తలాకు ఒక సమ్మాకు వేసి కట్టేసి అలా ఎట్ట మాట్లాడారంటే అట్లా మాట్లాడారు వాళ్ళు. కట్టేసి 10-20 నిమిషాల దాకా కట్టేసి అట్ట ఉంచేసి అన్నీ వాళ్ళు ఊసి ఎట్ట గందరగోళం చేసి ఊస్తున్నారు. పైన వస్తున్నారు. ఆడవాళ్ళని కూడా చూడలేదు ఆయన. ఈయనేమో వీళ్ళు నలుగురిని కట్టేసి నేను వీళ్ళని చూసి ఆడొస్తా ఉంటే కూడా నన్ను తీసి పక్కకు తోసేస్తుంటారు వాళ్ళు. తోసేసి వాళ్ళ మీద ఊసేస్తున్నారు. వీళ్ళు నలుగురి మీద ఊసేస్తున్నారు. మీరు దొంగలు, మా దొంగలు మీరు అని ఊసేస్తున్నారు. ఏమైనా అంటే నీకు కూడా బట్టలు తీసేస్తాను లాగుతున్నారు. నేను గొమ్ముగా నిలిచిపోయాను. మళ్ళీ 20 నిమిషాలు కట్టేసి మళ్ళీ దేవాలయం వేసేసారు. దేవాలయం వేసి 6 రోజులు 7 రోజులు ఉంచారు. 7 రోజులు 6 రోజులు ఉంచేసి మళ్ళీ తీసుకొచ్చి అంటే దుల్మానం వేసారనమాట. తలాక 50,000 వేసారు. నలుగురికి తలాక 50,000 వేసారు. అది కాకుండా ఇంటికాడ మళ్ళీ ఆ తప్పులు వేరు, మళ్ళీ ఆడేసింది వేరు. ఏడేసింది మళ్ళీ తలాక 50,000 వేసారు. నలుగురికి 50,000 వేసారు. అప్పుడే గంటగా నిలబడే కట్టాలంట. ఇప్పుడేంది మీ పరిస్థితి? కట్టుబట్టలతో ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు? అసలు మీ సొమ్ములు మొత్తం లాక్కున్నారు. దవసం చేసుకుని మేము వాళ్ళు కొడతారని వాళ్ళు హింసిస్తుంటే మేము పడలేక వచ్చేసాము. ఒకరోజు ముందే వచ్చేసాం. పాట పెడతాను రేక ఒకరోజు ముందు వచ్చేసాం. పాట పెడతామని అనుకోలేదు మేము. ఏది మాదో ఆడ ఉండి మాటలు పడలేక హింసలు పడలేక మేము వచ్చేసాం. వచ్చేసిన 3 రోజుల తర్వాత పాట పెట్టేసాం. మేము అసలు ఏం తీసుకోలేదు. బిడ్డను తీసుకొని బట్టలతో ఆడ పడలేక వచ్చేసాం మేము. ఆడ 3 రోజుల తర్వాత ఆస్తులు పాటేశారు. ఆస్తులన్నీ 4 ఇల్లులు, మా 2 పైపుర్లు, మా ఆస్తి ఇది పట్టా కాగితాలు అన్నీ పెరుక్కున్నారు. అంతకుముందే పెరుక్కున్నారు. ఇది చేయకముందే ఒక నెల ముందే పెరుక్కున్నారు. అది పెరుక్కుని ఈమెది పట్టా కాగితం ఈమెది, చెల్లెలది కూడా ఎకరాది, ఈమెది ఎకరాది, మాది 3 ఎకరాలది అన్నీ పెరిగి పెట్టుకొని ఆడ పెట్టుకొని కూడా మళ్ళీ ఆయన చాలదని మళ్ళీ ఇల్లులు వాకిళ్ళు అన్నీ పాట పెట్టేశారు. ఇంట్లో ఉండే సామాన్లు ఒక్కటి తీసుకురాలేదు. మేము బట్టలతో వచ్చేసాం. బిడ్డను తీసుకొని ఏడో ఉండలేక కూతురింటికాడ ఉంటున్నాం మేము. మీరు ఎక్కడ? మేము బంగారు పని. మీరు వచ్చేసారా? మేమంతా వచ్చేసాము. కానీ ఏంటంటే అన్నదమ్ముల విషయంలో కూడా మేము అన్నదమ్ములు గొడవ పెట్టుకుంటున్నాము. వాళ్ళు మేము గొడవ పెట్టుకుంటే వాళ్ళకేం సంబంధం, ఊరోళ్ళకి ఏం సంబంధం? అప్పుడే మమ్మల్ని ఏడు నుంచి ఇల్లు దాకా నుంచి ఆడ దాకా జావల దాకా కొట్టుకుని తీసుకెళ్ళి ఆడ కట్టేశారు నలుగురిని. ఏదైనా జరిగితే పోలీస్ రిపోర్ట్లు ఏముండవు, పెద్దోళ్ళు చేసిందే ఆడ ఆ ఊర్లో పోలీసు ఏమి తీయడానికే లేదు, బయటికి పోవడానికి లేదు, పంపించలేదు అసలు. మేము వచ్చింది కూడా అసలు పంపించలేదు మమ్మల్ని. మేమే వచ్చేసాం. ఇవ్వాల మాకు ఆడ నుంచి కాలు తీసి బయట పెట్టండి. ఇలా ఏం చెప్పుకోము, ఇంకా ఎవరికి చెప్పుకోము మేము. పోలీసు వాళ్ళు వచ్చినా అసలు మాట విన్నారు. ఇంకా ఏం వింటారు? రాలా ఏ సంగతి తెలియదు. పెట్టేశారయ్యా మా కుటుంబ నాకు తలాక 50,000 వేసారు. నన్నగారు 85 సంవత్సరాలు అయితే నన్నగారు దేవాలయ 6 రోజులు ఉండి పెట్టారు. ఎంత బాధలు పెట్టారంటే అంత బాధలు ఏం చెప్పుకోము మేము. చెప్పుకుని మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరని మేము ఏడ్చి ఎంత బాధ ఉంది అసలు మాకు. పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. వాళ్ళని చూస్తుంటేనే మనకు కంటతడి పెట్టాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఉన్నప్పటికీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని కూడా మనకు వీళ్ళని చూస్తే అయితే స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ అదొక ప్రభుత్వం ఉన్నట్టు,
ఉంది. అయితే అక్కడ పోలీసు కానీ ఏది కానీ ఎవరు వెళ్ళలేరు, ఎవరు ప్రశ్నించలేరు. అక్కడ కుల పెద్దలు ఏం హుకుం చేస్తే అదే జరుగుబాటు. ప్రస్తుతం వాళ్ళు కనీసం చీరలు లాగి వాళ్ళకు కట్టేసి 80 సంవత్సరాల వృద్ధురాలను కూడా దేవాలయంలో కట్టేసి కొడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు కూడా మనం ఒక ప్రశ్నించవచ్చు. అయితే ప్రస్తుతం వాళ్ళు ఈరోజు కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. కలెక్టరు ఈ విషయం మీద పోలీసు అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులతో కూడా మాట్లాడి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా ఈ మత్స్యకారు ఈ పట్టపాలలో ఈ కుల వ్యవస్థ ఈ పెద్ద కాపుల పెత్తనము దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు పోలీసు కానీ అదేవిధంగా రెవెన్యూ కలెక్టర్ స్థాయి అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో దీని వెనకాల ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం చిన్న పిల్లలతో కూడా వాళ్ళు ఊర్లమ్మడి తిరుగుతూ కనీసం తలదాచుకుంటూ జీవనం సాగుతుంటారు. కేవలము వాళ్ళు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నారు. వాళ్ళ ఇళ్ళు మొత్తం ధ్వంసం చేశారు. వాళ్ళ పొలాలకు సంబంధించిన కాగితాలు మొత్తం స్వాధీనపరుచుకున్నారు. గోల్డ్ మొత్తం ఉండేది తీసుకున్నారు. వాళ్ళ పడవలు వలలు అంటే జీవన ఉపాధి వాళ్ళకి అవి కూడా లాక్కున్నారు. కనీసం వాళ్ళు చెన్నై ఆ ప్రాంతాల వాళ్ళ బంధువులు ఇళ్ల దగ్గర తలదాచుకుంటున్నారు. అయితే ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వీళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నల్ ప్రదీప్తో వీడియో జర్నల్ అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.